టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ది కందహార్ హైజాక్ స్టోరీపై కేంద్రం సమాన్లు జారీ చేసింది. ఆగస్టు 29న నెట్ఫ్లిక్స్లో విడుదలైన చిత్ర నిర్మాత అనుభవ్ సిన్హా తాజా వెబ్ సిరీస్ ఇది. ఇక IC-814 ది కందహార్ హైజాక్ స్టోరీ తీవ్ర వివాదం రేకెత్తించడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దానితో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గెల్ని OTT సిరీస్లోని వివాదాస్పద అంశాల గురించి వివరణ కోరింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ 814ను 1999లో హైజాక్ చేయడంపై ఆధారపడిన ఈ సిరీస్ తాలిబాన్ నియంత్రణలో కాట్మాండ్ నుంచి కందహార్ వరకు విమాన ప్రయాణాన్ని వర్ణిస్తుంది. అయితే అందులో పాత్రల పేర్ల విషయంలో నాటి వాజ్పేయి ప్రభుత్వంపై ప్రతికూలత వ్యక్తం చేసే విషయమై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్లో ఉగ్రవాద పేర్లను హిందువులుగా మార్చి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో బైకాట్ నెట్ఫ్లిక్స్, బైకాట్ బాలీవుడ్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇక వెబ్ సిరీస్ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే హైజాకర్ల పేర్లను భోలా, శంకర్గా మార్చారని సోషల్ మీడియాలో ఆరోపణలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కాట్మాండ్ టు ఢిల్లీకి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాకర్ల చిత్రణ, నేరస్తుల మానవత్వంపై అభ్యంతరం వ్యక్తం అవుతూ ఉండడం దారితీసింది వివాదానికి. ఇక IC-814 హైజాకర్లు భయంకరమైన ఉగ్రవాదులని, వారి ముస్లిం గుర్తింపులను దాచడానికి వారిని మారు పేర్లతో చూపించడం పట్ల బీజేపీ IT సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో కాట్మాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 5 హైజాకర్ పేర్లను చీఫ్ డాక్టర్ బర్గర్, బోలా, శంకర్ అని పిలుస్తారు. ది కెప్టెన్ స్టోరీని శ్రింజోయ్ చౌదరి, ఫ్లైట్ కెప్టెన్ దేవి శరణ్ అని రాశారు. అయితే మీడియాలోని విభాగాలు హైజాకర్ల పేర్లను అసంబద్ధంగా, సత్యాన్ని తప్పుగా సూచించేవిగా ఉన్నాయని పేర్కొంటూ ప్రదర్శనను బహిష్కరించాలని పిలిపిస్తూ సోషల్ మీడియాలో అలజడి చెలరేగింది. కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చామ్రా కేవలం కోడ్ నేమ్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసినప్పటికీ ఆగ్రహవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సిరీస్లో ఎక్కడా హైజాకర్ల పేర్లను ప్రస్తావించకూడదనే మేకర్స్ ఉద్దేశాన్ని బీజేపీకి చెందిన అమిత్ మాల్వియా తప్పుపట్టడంతో బహిష్కరణ పిలుపులు తీవ్రతరం అవ్వడం ప్రారంభించాయి. చిత్ర నిర్మాత అనుభవ్ సిన్హా ఉగ్రవాదుల అసలు పేర్లను మార్చి వారి నేరపూరిత ఉద్దేశాన్ని చట్టబద్ధం చేశారు అని బీజేపీ IT సెల్ హెడ్ అమిత్ మాలవియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దశాబ్దాల తర్వాత హిందువులు IC-814ను హైజాక్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంలో భారతదేశ భద్రతా యంత్రాంగాన్ని బలహీనపరచడమే కాకుండా అన్ని రక్తపాతానికి కారణమైన మత సమూహం నుంచి నిందను దూరం చేస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదులు ముస్లింలందరినీ నేరాలను కప్పిపుచ్చే వామపక్షాల ఎజెండా అనుగుణంగా ఈ చిత్రం ఉంది అన్నారు. ఇది సినిమా శక్తి. ఇది కమ్యూనిస్టులు 70ల నుండి ఇటువంటి సాధనాన్ని దూకుడుగా ఉపయోగిస్తున్నారు. బహుశా అంతకు ముందు కూడా మాల్వియా ధ్వజమెత్తారు. దీర్ఘకాలంలో భారతదేశ భద్రతా యంత్రాంగాన్ని బలహీనపరచడం, ప్రశ్నార్థకం చేయడమే కాకుండా రక్తపాతానికి కారణమైన మతపరమైన సమిష్టి నుంచి నిందను దూరం చేస్తుంది అని ఆయన తెలిపారు. చరిత్రకారుడు హిందోల్ సేన్ గుప్తా ఈ చిత్రం తీరును ఖండిస్తూ ఉగ్రవాదులను కీర్తించే విధంగా ఈ చిత్రాన్ని దయనీయమైనది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైజాకింగ్ సమయంలో విడుదలైన తీవ్రవాదుల దీర్ఘకాలిక ప్రభావాన్ని గుర్తించడంలో సిరీస్ విఫలమైందని, ఇది నిజ జీవిత సంఘటనల తీవ్రతను తగ్గించిందని సేన్ గుప్తా వాదించారు. ఇక ప్రముఖ పాత్రికేయుడు, వ్యాఖ్యాత వీర్ సింఘ్వి ఈ సిరీస్లు ISISకి ప్రచార సాధనంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. చిత్ర నిర్మాతలు అమాయకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హైజాకర్ల నుంచి వచ్చే ముప్పును ఖచ్చితంగా సూచించడంలో విఫలమైనప్పుడు ఈ సిరీస్ ISIS ఆపరేషన్ ని కొట్టిపారేసే వర్ణనను అందిస్తుందని ధ్వజమెత్తారు. జర్నలిస్ట్ కాశ్మీర్ పండిట్ ఆదిత్య రాజ్ కౌల్ సిరీస్ పై నిరాశ వ్యక్తం చేశారు. తారాగణం నుండి బలమైన ప్రదర్శనలు ఉన్నప్పటికీ హైజాకింగ్, భావోద్వేగ తీవ్రత, గురుత్వాకర్షణను సంగ్రహించడంలో సిరీస్ విఫలమైందని కౌల్ భావించారు. ఫలితంగా భారతీయ విమానయాన చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం, పేలవమైన చిత్రణ ఏర్పడిందని విచారం వ్యక్తం చేసిండ్రు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎంత కప్పిపుచ్చుకోవాలనుకున్నా నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. అసలు హైజాకర్ల పేర్లు మార్చాలి అనుకుంటే ఖాన్ ఉన్న పేరుని సలీం అనో, సలీం ఉన్న పేరును ఇంకొకటో మార్చాలి. శివ, శంభో ఇలాంటి పేర్లు ఎట్లా తీసుకొస్తారు? హిందువుల పేర్లు తీసుకొస్తే రేపు చూసింది దృశ్యం సినిమా మీ అందరికి యాదుందో లేదో నేను చెప్తా చూడండి. దృశ్యం సినిమాలో చాలా క్లియర్గా చెప్తారు, ఏదైనా అంశాన్ని మనం విన్నదానికంటే చూసిన దాని ప్రభావం ఎక్కువ పడుతుందని. రేపు ముందటి తరం ఈ వెబ్ సిరీస్ చూసి 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 ఆ రోజు హైజాక్ దుర్మార్గానికి పాల్పడ్డ అసలు వాళ్ళను పక్కదోవ పట్టించి హిందువులే చేసిండ్రు అనుకోరా పేర్లను బట్టి. అంటే ఇదంతా కూడా సాప కింద నీరులాగా
అరే అరే రే ఇస్లామిక్ వాదులు ఉగ్రవాదులు చేస్తున్న చర్యలన్నీ హిందువులే. అరే బై ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హిందువును ఉగ్రవాదిగా మార్చాలి అని అంటే ముందు మతం మారుస్తున్నారు. గత గొప్ప ధర్మం ఇది. ఈ ధర్మంలో ఉన్నోడు ఎవడు ఉగ్రవాద చర్య చేయలేవడు. ఆ ధర్మాన్ని మారి మతాన్ని మత మౌఢ్యాన్ని తలలోకి ఎక్కించుకుంటే తప్ప దాన్ని డేర్గా చెప్పలేని ధైర్యం చేయలేనోడు ఇట్లాంటి సినిమాలు తీయొద్దు. పైసలకు కక్కుర్తిపడి పనికిమాల పనులు చేస్తూ ఆ పనికిమాల పనులకు ఆద్యం పోసే ఇలాంటి వాళ్ళని నిజంగా బైకాట్ చేసినా తప్పులేదు. ఏమంటారు? అవునా కాదా? మళ్ళా చెప్తున్నా, ప్రపంచంలో ముస్లిమ్స్ అంతా తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు ఆ సామాజిక వర్గానికి చెంది ఉంటున్నారు. కేరళ స్టోరీస్ ఎక్కడ ఏది జరిగినా ముందు వాళ్ళు ఒక విద్యార్థులు, అది హిందూ ధర్మంలో ఉండని ఇంకే మతంలో ఉండని, ముస్లింగా మారిన తర్వాతే తీవ్రవాదులు అవుతున్నారు అనేది చాలా సందర్భాలలో బహిర్గతం అయ్యింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ముస్లిమ్స్ అందరూ తప్పు చేసేవాళ్ళు కాదు, కానీ తప్పు చేసే వాళ్ళలో అత్యధికులు ముస్లింలే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ మాట్లాడుతున్నారు. అంతేగాని వాళ్ళను టార్గెట్ చేస్తూనో పింక్ చేస్తూనో కాదు. ముఖ్యంగా ఇందులో భారతీయ ముస్లింలు మేల్కొని తమ మతానికి సంబంధించి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న ముస్లింలను ఎదుర్కోవాల్సిన ప్రథమ బాధ్యత వాళ్ళ మీదే ఉంది. అంతేగాని గది శాతగాక గిట్ల సినిమాలలో పేర్లు మార్చి చరిత్రనే మన పుస్తకాలలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది చూసిండ్రా, అక్బరు, బాబరు, బీర్బరు, టిప్పు సుల్తాన్, వీళ్ళ చరిత్రను పెట్టేసి శివాజీ మహారాజ్, రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణా ప్రతాప్ సింగ్, శ్రీకృష్ణ దేవరాయలు ఇలాంటి వాళ్ళ చరిత్రను మరపించి అబో రాజులంటే వీళ్ళే, అబా కామెడీ చేయాలంటే అక్బరు బీర్బలే, ఓయమ్మో పరిపాలించాలంటే ఔరంగజేబులే అన్నట్టు చిత్రీకరించింది చూసిండ్రా. గట్లా రేపటి తరానికి ఈ పుస్తకాలు చదివేంత తీరుకుండదు. కాబట్టి సినిమాల రూపంలో తప్పుడు పేర్లతో ఆపాదించి వాళ్ళ బుర్రల్లోకి మత ఛాందసవాదాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయకుంటే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నదే, ఈ ఛానల్ మన ఛానల్, దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి దేశహితం, సమాజ హితానికి సంబంధించి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే ₹1 నుంచి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి. ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార రంగం విస్తరించి ఉన్న వాళ్ళు తమ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్. జై భారత్.